పురుషుడు ఈ లోకంలో శరీరము, ప్రాణము, ఆత్మతో కలిసి ఉంటాడు. లోకం విడిచిన తర్వాత 3 స్థలాలకు డిస్ట్రిబ్యూట్ అవుతాడు. మొదటి డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే మన్ను అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. తర్వాత ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? ప్రాణం అనేది ఒక పరదేశంలో వెళ్తుంది. అది ప్యారడైజ్ అన్నాం. ప్యారడైజ్ అంటే పారదైసు, విశ్రాంతితో కూడిన, నెమ్మదితో కూడిన స్థలం అని అర్థం. ఎవరి ప్రాణాలు ఈ లోకం విడిస్తారో ఆ ప్రాణాలన్నీ అబ్రహాం రొమ్ములో కొన్ని, వేదనతో కూడిన స్థలంలో కొన్ని వెళ్తాయి, మాని విశ్రాంతి పొందుతారు. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ ప్రాణము, ఆత్మ, శరీరం అన్నీ మరి సమాధిలో కలుసుకొని వారు తెల్లని వస్త్రాలతో అక్షయులుగా లేపబడతారు.